SRK న్యూస్ కు స్వాగతం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మీడియాకి వివరించారు. 22A సెక్షన్ కింద ఉన్న భూములకి సంబంధించిన రిజిస్ట్రేషన్లను 3 నెలల పాటు నిలిపివేస్తామని, QR కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 నుండి నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తామని, తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చెప్పారు. సర్వేరాలపై జగన్ ఫోటోలను తొలగించాలని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మత్స్యకారుల ప్రయోజనాలకి విఘాతం కలిగించేలా ఉన్న 217 జీవోని రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించినట్లు పార్థసారథి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 సెక్షన్ 3 ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. దీనికి కారణం ఏంటంటే, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకి నష్టం కలిగించటం, కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు ఉండటం మూలంగా వీటి మీద ఉన్న ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 2, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18/8/2021 తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 217 మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో 144 డేటెడ్ 8/9/2020 రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చెరువుల్ని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రపు లీజు మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని, జీవన ప్రమాణాలని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపదను కూడా పెంచడం జరుగుదనే ఉద్దేశంతో వాళ్ళకి నామాత్రపు లీజు మీద ఇచ్చేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం ఈ 2 జీవోలను ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాదాపు 25,360 హెక్టార్లలో ఉన్న రిజర్వాయర్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, వాటిని పబ్లిక్ ఆక్షన్స్కి అనుమతిస్తూ జీవోలు ఇచ్చి ఈ పేద మత్స్యకారులకి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తామని నేను. దాని మూలంగా మత్స్యకార సంఘాలు, ప్రజా సంఘాలు కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. మరి కాబట్టి ఇప్పుడు ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇంతకు ముందున్న విధానం ప్రకారం ఇవ్వటమే కాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేసి ఏ విధంగా మత్స్య సంపదని పెంపొందించాలి. ఎందుకంటే ఇటీవల కొన్ని సందర్భాల్లో మిడిల్ మ్యాన్ వచ్చి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు వచ్చి మత్స్యకారులకి నష్టం కలిగించే విధంగా ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ చెరువుల్ని వాళ్ళు తీసుకుంటున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా ఈ చెరువుల ద్వారా మత్స్య సంపదని పెంపొందించడమే కాకుండా నేరుగా మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి పెరిగే విధంగా ఏ విధంగా చేయాలి, ఈ మత్స్య సంపదన పెంపుదలలో ఏ విధంగా టెక్నాలజీ వాడాలి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ కూడా నెక్స్ట్ టైం క్యాబినెట్కి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి 2014-19 మరియు 2019-24 మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రి మండలిలో చర్చ జరిగింది. 2014-19తో పోలిస్తే
ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి, వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని, అదే లివరు, కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి, మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి సెప్టెంబర్ 5, 24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి 1 అక్టోబర్ 2024 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు ల్యాండ్స్కి సంబంధించి మీ అందరు చూస్తూనే ఉన్నారు. 22A ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి, ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసి ఉన్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర, అదేవిధంగా QR కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి 22A నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు. రాబోయే 3 నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు, ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానిపులేషన్ జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ళ భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకున్నో లేకపోతే రకరకాల అన్నీ చేసి రెవెన్యూ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేశారు. వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా 3 నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లాలకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. టీడీపీకి సంఖ్యాబలం లేదని తెలిసినా పోటీకి దిగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికలలో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విలువలను చంద్రబాబు దిగజారుస్తున్నాడని, కష్టమైనా సరే విలువలు, విశ్వసనీయత, వ్యక్తిగత విలువలతో కూడిన దారి శాశ్వతంగా ఉంటుందని హితవు పలికారు. పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరపున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఈ ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు.
నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం, వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కన్నా ఉంటే, వాళ్ళకే కన్నా మెజారిటీ కన్నా ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటామో, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో 10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, చేనేత కార్మికుల కృషి ఫలితంగానే మంగళగిరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కిందని కొనియాడారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి బ్యాంకులు ముద్రా రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. మనకి ఈ దినోత్సవం అనేది మనకి 2015 నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాము. మనకి 1905 సంవత్సరంలో 7 ఆగస్టు తారీఖున కోల్కతాలో ఒక స్వాతంత్ర ఉద్యమంలో ఒక పెద్ద ఎత్తున మనకి విదేశాల నుంచి వచ్చిన వస్తువులు కానీ వస్త్రాలని కానీ బహిష్కరించి మనము సొంతంగా మన దేశంలో తయారు చేసిన వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని గుర్తించి అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని స్మరించుకొని మనము ఇవాళ ఈ జాతీయ చేనేత దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనకి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ మనకి చేనేత కళాకారులకి చేనేత వృత్తిలో ఉన్న కార్యక్రమాల్లో ఈ నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, రా మెటీరియల్ సప్లై స్కీమ్ కింద ఈ కార్యక్రమాలు, తర్వాత ముద్రా లోన్స్, ఇవన్నీ కూడా మనము వీవర్స్కి కొంతమందికి మంగళగిరి క్లస్టరే కాదు, జిల్లాలో వేరే ఫిరంగిపురం కానీ, తెనాలి కానీ, కొన్నూరులో ఉన్న వీవర్స్ అందరికీ కూడా మనము ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అందేలాగా చర్యలు తీసుకుంటున్నాము. ఇవే కాకుండా మనకి ఇప్పుడు ముఖ్యంగా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఎంఎస్ఎంఈ ప్రోగ్రాంలో కానీ హ్యాండ్లూమ్స్ని ఒక క్లస్టర్ డెవలప్మెంట్ మోడల్లో తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశము. సో ఈ క్లస్టర్ డెవలప్మెంట్ మోడల్లో మనకి వీవర్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అంతా కూడా సబ్సిడీ రూపంలో ఒక ఎస్పీవీ లాగా ఫామ్ చేసి అక్కడే అన్ని అందించి, అక్కడి నుంచి అంటే ఫ్రంట్ ఎండ్ టైఅప్ కానీ బ్యాక్ ఎండ్ టైఅప్ కానీ అన్ని కూడా
తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశము. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ కార్యక్రమాల మీద కూడా పని అనేది జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఇక్కడ గుంటూరు హెడ్ క్వార్టర్ లో ఆల్రెడీ ఒక టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ని ఇక్కడ మనము గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ అని సెటప్ చేసి మనకి నల్లపాడులో ఏదైతే ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో ఆ క్యాంపస్ లో ఈ ఇన్స్టిట్యూట్ కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఒక 100 సీట్స్ వరకు టెక్స్టైల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు కుటుంబంలో ఉన్న యూత్ కానీ మిగతా ఎవరైనా కానీ కూడా ఆ కోర్సు కూడా ఈ సందర్భంగా ఎన్రోల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మనకి వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అన్నిటి ద్వారా కూడా మీకు అంటే అలైడ్ యాక్టివిటీస్ డైయింగ్ డిజైనింగ్ ఇలా అలైడ్ యాక్టివిటీస్ లో కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక ఇంటగ్రేటెడ్ గా మనకి కాటన్ నుంచి ఫైనలీ మీకు ప్రోడక్ట్ వరకు మార్కెటింగ్ వరకు మీ ద్వారానే చేయడానికి కూడా మనము చర్యలు అనేది తీసుకుంటున్నాము. సో దట్ మీకు ఆదాయం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం చేసే వృత్తి కూడా ఇంకా దాంట్లో మనకి లాభం గానీ మంచి ప్రాఫిట్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రత విషయంలో ప్రభుత్వం తీరుని మాజీ మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. కూటమి నేతలు జగన్ భద్రతా సిబ్బందిపై విష ప్రచారం చేస్తున్నారని, జగన్ కి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా, మీరు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్టు రాకోకుండానే, సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్టు రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు. ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు. ఈ రోడ్లోకి అందరినీ ఎలవ్ చేశారు. విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని, కూటమి కార్యకర్తల్ని ఇక్కడికి పంపించారు. పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు. అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేశారు. అన్యాయంగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు. ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చిపోతే తప్ప ఈ పార్టీ ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత, మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ తల్లిపాల ప్రాముఖ్యతపై బుధవారం అవగాహన సదస్సులు నిర్వహించింది. అదేవిధంగా తల్లిపాలను దానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న మాతృమూర్తులకి ఘనంగా సన్మానించింది. ఇందులో భాగంగా రెయిన్బో హాస్పిటల్స్ వైద్యులు రామ్ ప్రసాద్, బిఎస్పిఎస్ రాజు, వంశీ శివరామరాజు, విజయ, బ్రాజిష్ణాతో పాటు ఉమా మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకి అమృతంతో సమానమని, బిడ్డ ఎదుగుదల సమయంలో రోగనిరోధక శక్తికి తల్లిపాలు ఉపయోగపడతాయని అన్నారు. బిడ్డ పుట్టినప్పుడు కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. పాలు అందని చిన్నారులకు అధికంగా పాలు ఉన్న తల్లులు దానం చేయాలని పిలుపునిచ్చారు. తమ ఆసుపత్రిలో బ్రెస్ట్ ఫీడ్ డొనేషన్ బ్యాంకు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చివరిగా తల్లిపాలు దానం చేస్తున్న మాతృమూర్తులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సో యాక్చువల్గా మనందరం ఇక్కడ వచ్చింది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 1 నుంచి 7 వరకు తల్లిపాలు వారోత్సవాలు చేసుకుంటూ ఉంటాము. ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఇట్స్ లైక్ ఒక పండగలకని చేస్తాం. ఆల్ పీడియాట్రిషియన్స్, ఆబ్స్టిషియన్స్ అందరు కలిసి ఇది మెయిన్ చేసుకునేది. ఎందుకంటే ఇప్పుడున్న మదర్స్కి కానీ ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ అందరికీ తెలియదండి. కాబోయే మదర్స్ కానీ సొసైటీకి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ ఒక అవగాహన కల్పించేదానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం. మన ఇండియాలో ఈ ఐఏపీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఏపీ స్టేట్ అండ్ ఎన్ఎన్ఎఫ్ ఏపీ స్టేట్, నియోనటల్ నేషనల్ ఫోరం అండ్ ఐఏపీ కృష్ణ అండ్ ఎన్ఎన్ఎఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కలుసుకొని మనము అండ్ మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అన్నీ కలుసుకొని వీఆర్ డూయింగ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్. అట్లా
ఈ ఇయర్ థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఉమెన్ అని ఉంటుందన్నమాట. అంటే ఎక్కడపైనా తల్లి మదర్, ఇట్ కుడ్ బి ఇన్ వాళ్ళ పనిచేసే ఏరియా కావచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ ఆఫ్ దేర్ హోమ్స్, ఇంట్లో ఉండొచ్చు, ఆర్ వాళ్ళు ఎక్కడికి బయటికి పోయినా, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి ప్రైవేట్గా ఒక రూమ్ అంటూ బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఉండాలి అని ఒక అవగాహన కలిగిస్తూ, అండ్ ఇంట్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ చేసేదానికి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ మదర్ని ఎంతసేపు తల్లిపాలు ఇమ్మనే ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అ నామ్. సో ఫస్ట్ 6 months తన బిడ్డకి కేవలం తల్లిపాలే ఇవ్వాలి, ఇంకేం ఇవ్వకూడదు అని ఒక అవగాహన కలిగాలని మనము ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అటు మదర్కి కానీ ఇటు బేబీకి కానీ ఇద్దరికీ యూస్ఫుల్ ఉంటుంది. ఒక బేబీ ఫ్యూచర్లో ఒక పెద్ద డయాబెటీస్, ఒబిసిటీ, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే, ఫ్యూచర్లో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఈ ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి. ఆ బేబీకి మానసికంగా కానీ బ్రెయిన్ పరంగా, శారీరకంగా ఎదుగుదల ఇవన్నీ కూడా బాగుండాలి అంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్స్, ఇంకా ఈ ఫార్ములా ఫీడ్స్ అవన్నీ ఇస్తే ఓన్లీ బరువు పెరుగుతారు కానీ బ్రెయిన్ పరంగా వాళ్ళకి వచ్చే ఇంటెలిజెన్స్ వెన్ కంపేర్ టు బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ ఇవి చాలా డిఫరెంట్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇవన్నీ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ వాళ్ళకి అవగాహన కల్పించేదానికి ఎవ్రీ ఇయర్ August 1st నుంచి 6th వరకు సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ మనము స్పెసిఫిక్గా అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసాం, ఈ ఇయర్ కూడా వీఆర్ ఎంకరేజింగ్ మదర్స్ టు గివ్ ద బ్రెస్ట్ ఫీడ్స్. అంటే మిల్క్ బ్యాంక్ అని ఉంటుంది. ఆ మిల్క్ బ్యాంక్లో మనం మిల్క్ స్టోర్ చేసుకొని ఎవరైతే మదర్స్ ఎక్సెసివ్ మిల్క్ వస్తుందో వాళ్ళ బిడ్డలకే కాకుండా పక్కన ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళందరికీ కూడా ఈ మిల్క్ డొనేట్ చేయించి వాళ్ళ సర్వైవల్ రేట్స్ పెంచుతాం. ఇప్పుడు ప్రీటర్మ్ బేబీస్ మన దగ్గర 500 grams, 400 grams, 600 grams బేబీలు పుడుతుంటారు. వాళ్ళందరూ చాలా మోర్ దెన్ 90-95% సర్వైవల్ రేట్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి ఉంది అంటే దానికి వన్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ మిల్క్ అనమాట. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం వల్ల వాళ్ళకి సర్వైవల్ రేట్ బాగా పెరుగుతుంది. అందరూ ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళ తల్లిల దగ్గర నుంచి మిల్క్ రాకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇట్లా ఎవరైతే తల్లులు ఉంటారో, గొప్ప తల్లులు ఎవరైతే వాళ్ళ పాలు డొనేట్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొని ఆ పాలు ఈ ప్రీటర్మ్ బేబీస్కి మనం ఇస్తూ ఉంటాం. వాళ్ళని మిల్క్ బ్యాంక్లో స్టోర్ చేసుకొని వీళ్ళకి ఇస్తుంటాం. దీనివల్ల సర్వైవల్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. ఆ టాప్ ఫార్ములా ఫీడ్స్ ఇచ్చిన దానివల్ల పేగులు ఇన్ఫెక్షన్ రావటం కానీ, కడుపు ఉబ్బరం రావటం కానీ ఇవన్నీ తగ్గిపోయి వాళ్ళ మానసికంగా ఎదుగుదల కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఎవ్రీ ఇయర్ మనం ఈ సెలబ్రేట్ చేసుకోవటమే కాకుండా ఎవరైతే ఇట్లా తల్లిపాలు డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకుంటాం. ఇందాక ఆయన చెప్పినట్టు వాళ్ళందరికీ పాదాభివందనాలు చేయాల్సిన పనే ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎంతోమంది ప్రీటర్మ్ బేబీస్ సర్వైవ్ అవుతున్నారు ఈరోజు. సో ఫ్రమ్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మా డాక్టర్స్ తరఫున, మా స్టాఫ్ తరఫున ఈరోజు ఎవరైతే మదర్స్ మిల్క్ డొనేట్ చేశారో వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది ఈరోజు. అండ్ మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ రాజు గారు, డాక్టర్ బ్రజేష్ణ, డాక్టర్ వంశీ, డాక్టర్ విజయ మేడం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, అందరూ స్టాఫ్ కూడా ప్రతి బేబీ అంటే మదర్ అడ్మిట్ అయినప్పుడు డెలివరీకి, సో డెలివరీ ముందు నుంచే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ ఒక అవగాహన ఎట్లా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అవన్నీ చెప్పుకుంటూ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 2 to 3 days హాస్పిటల్లో ఉన్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ చేపించి మరీ డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం. సో దీనివల్ల మనము ఫ్యూచర్లో సొసైటీకి ఒక మంచి బిడ్డలు ఇవ్వగలుగుతామనే అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఐ థ్యాంక్ all of you for giving me this opportunity. Breast milk donation journey started 7 years back అండి, నా ఫస్ట్ బేబీతో. సో నేను అప్పుడు డిఎం న్యూరాలజీ చేస్తున్నాను. సో డైరెక్ట్గా ఫీడ్ ఇవ్వలేకపోయేదాన్ని, వర్క్ వెళ్తా. సో అప్పుడే పంప్ చేయటం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఇది నాకు బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ గురించి తెలిసింది నా ఫ్రెండ్ ద్వారా. సో తనకి నా డెలివరీ అయిన 1 monthకి ప్రీటర్మ్ బేబీ పుట్టింది. సో తనకు అప్పుడు బ్రెస్ట్ మిల్క్ దొరకలేదు విజయవాడలో టు గివ్. సో తను లాక్టేట్ అయ్యే వరకు ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఐ వాజ్ గివింగ్ హర్ మిల్క్ అనమాట. సో దట్స్ వెన్ ఐ గాట్ ద ఐడియా ఇట్లా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయొచ్చు అని. అప్పుడు మన విజయవాడలో బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కానీ ఇలా తీసుకునే వాళ్ళు, కలెక్ట్ చేసుకునే వాళ్ళు లేరు. సో అప్పుడు నేను బెంగళూరులో డొనేట్ చేశాను. సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు నా బేబీకి 3.5 months. సో ఇప్పుడు నేను కనుక్కుంటే ఇక్కడ రెయిన్బోలో ఇలా తీసుకుంటున్నారని తెలిసింది. సో ఈసారి నేను పంప్ చేసి ఇక్కడ డొనేట్ చేయటం జరిగింది. ఒకటి ఏంటంటే
బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ ఈజ్ ఆల్సో ఛాలెంజింగ్, ఎందుకంటే పంపింగ్ అనేది బ్రెస్ట్ మిల్క్ పంపింగ్ అనేది డైరెక్ట్ ఫీడింగ్ కంటే చాలా కష్టం. ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మనకి డిసిప్లిన్ లేకపోతే మనం పంప్ చేసుకోవటం చాలా కష్టం అవుతుంది. ప్రాపర్ స్టెరిలైజ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ పేషెన్స్. సో అంతేకాకుండా చాలా అపోహలు ఉంటాయి, పంప్ చేసి ఇచ్చిన మిల్క్ స్టేల్గా ఉంటుంది, బేబీకి ఇవ్వటం మంచిది కాదు, ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ కూడా అందరికీ ఉండదు. పంప్ చేసి ఏమి ఇస్తావులే, ఫార్ములా పట్టేసేయి, వర్క్కి వెళ్తున్నావు కదా, ఇట్లాంటి కామన్గా మనం వినేది ఫ్యామిలీలో. బట్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి మనకి మదర్కి ప్రాపర్ సపోర్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ పంపింగ్, నాకు ఇది నేను ఫేస్ చేసిన డిఫికల్టీ. నా వర్క్ ఏరియాలో నేను హాస్పిటల్లో పనిచేస్తున్నా కూడా నాకు ప్రాపర్ ప్లేస్ ఉండేది కాదు పంప్ చేసుకోవటానికి, ఎస్పెషలీ 7 years బ్యాక్. సో ఎక్కడ ప్లేస్ దొరికితే ఐ యూస్ టు పంప్ అండ్ స్టోర్ ద మిల్క్ ఫర్ మై బేబీ బికాస్ ఐ వాజ్ ఎడమెంట్. నేను బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇస్తాను, నేను చదువుకున్నా కూడా ఈవెన్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఐల్ గివ్ ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ టు మై బేబీ అని ముందే డిసైడ్ చేసుకున్నా. సో దట్స్ హౌ వర్క్ చేస్తున్నా కూడా 1.5 years I could breastfeed my first baby and I think I'll do the same for my second baby also. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.